ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమెల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు నాయన. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుడునైన నేను మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. ఈ ఆరాధన కార్యక్రమం అంతా సక్రమంగాను, గౌరవంగాను, మర్యాదకరంగాను, మీకు మహిమకరంగాను జరగటానికి సహాయం చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారండి? బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. మనం నేర్చుకుపోయే అంశం పేరు క్రీస్తు రెండవ రాకడ జరిగిపోయిందా, జరగబోతుందా? క్రీస్తు రెండవ రాకడ జరిగిపోయిందా లేక జరగబోతోందా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సేవకులు అనబడేవారు, బోధకులు అనబడేవారు, దైవజనులు అనబడేవారు చాలామంది ఉన్నారు. అందులో చాలామంది దేవుని రాకడ జరగబోతోంది అని బోధించేవారు ఉన్నారు. అందులో మరికొంతమంది క్రీస్తు రాకడ జరిగిపోయింది అని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ పట్టుకున్నది ఒకే బైబిల్ గ్రంథాన్ని. అయితే ఆ బైబిల్ గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోక ఎవరికి నచ్చినట్టుగా వారు బోధిస్తూ ఉన్నారు. వీళ్ళ కొంతమంది క్రీస్తు రాకడ ఆల్రెడీ జరిగిపోయింది అని బోధిస్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని సరిగా అర్థం చేసుకోక, అందులో ఉన్నటువంటి ఆ లేఖనాల్లో ఉన్న భావాన్ని గ్రహించక క్రీస్తు రాకడ జరిగిపోయింది అని బోధిస్తున్నారు చాలామంది. మరికొంతమంది జరగబోతోంది అని బోధిస్తున్నారు. మరి ఏది వాస్తవం? జరిగిపోయిందా, జరగబోతుందా? ఏమండి? క్రీస్తు రాకడ జరిగిపోయిందా, జరగబోతుందా అనేది తెలియాలి. తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించాలి. పరిశీలిస్తేనే పరమార్థం అనేది అర్థమవుతుంది. సరిగా పరిశీలించగా ఎక్కడో వినటువంటి బోధలు, ఎక్కడో నేర్చుకున్నటువంటి బోధలు బోధిస్తూ అదే నిజమని సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు నేటి సేవకులు. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు సేవకుడు అనేవాడు, సువార్తికుడు అనేవాడు ఎలా ఉండాలో ఒకసారి మనం ముందుగా బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. ఏమండి? దేవుని సేవకుడు, దైవజనుడు, సువార్తికుడు ఎలా ఉండాలి అని మనం ఆలోచించగలిగితే, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను, సేవకుడు ఎలా ఉండాలి? దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అన్నకాడ అంకేసి పుట్టినోట్లు ఏమిచ్చాడు చూడండి. విభజించువానిగాను అన్నాడు చూడండి.
సత్యవాక్యమును సరిగా విభజించాలి, విభజించటం రావాలి. ఏమండి? విభజించాలి వాక్యాన్ని. విభజించకపోతే తప్పుడు బోధ చేసే అవకాశం ఉంటుంది. కనుక సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను నిన్ను నీవే ఎవరు కనబరుచుకోవాలి? మనుషులకు కాదు, దేవునికి కనబరుచుకున్నటకు జాగ్రత్త పడుము. జాగ్రత్త పడుము. జాగ్రత్త లేదు ఈరోజు సేవకులకి. ఏది పడితే అది బోధించేస్తున్నారండి. ఎలా పడితే అలా బోధించుకుంటూ వెళ్ళిపోతున్నారు. బోధించేవాడు ఒక్కడితోటి పోదండి ఇది. అతని బోధన విని అతను ఫాలో అవుతారు కదా చాలామంది, వాళ్ళందరూ నరకానికి పోతారు. బోధించేవాడు ఒక్కడో నరకానికి పోయాడు అనుకోండి, పెద్ద సమస్య లేదు. బోధించే బోధకుడిని వెంబడించే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి పోతారు. కనుక బోధించేవాడు దేవుని ఎదుట ఎలా ఉండాలి? దేవునికి యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము అని దేవుడు చెప్పినా కూడా ఈరోజు జాగ్రత్త లేదండి. సేవకులకి భయం లేదండి. ముఖ్యంగా ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు క్రీస్తు రెండవ రాకడ జరిగిపోయింది అని చెప్తున్నారు కదా. ఒకసారి దేనిని బట్టి దేనిని అపార్థం చేసుకుని వీళ్ళు ఆ విధంగా బోధిస్తున్నారో చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. ఈ పాఠం ఇంచుమించు 2 గంటలు ఉంటుంది, కానీ నేను చాలా తక్కువ సమయంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా పెద్ద పాఠం ఇది. ఏమండి? మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. అందరూ చూడాలి, అందరూ వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. 1-2 వచనాలు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసుక్రీస్తు ప్రభులు వారు దేవాలయంలో నుంచి వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే ఆయన శిష్యులు ఏం చేశారట? ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపిస్తున్నారట. దేవాలయం ఎప్పుడు చూడలేదంట ఆయన. ఏమండి? దేవాలయపు కట్టడలు చూపిస్తుంటే ఆయన ఏమన్నాడు? భలే ఉంది దేవాలయం అన్నాడా? చాలా అద్భుతంగా కట్టారు, శబాష్, ఇలాంటి దేవాలయాన్ని ఇంతవరకు నేను చూడలేదు అన్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను అక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసుక్రీస్తు ప్రభులు వారికి దేవాలయాన్ని ఎందుకు చూపిస్తున్నారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. మరలా ఇక్కడికి వద్దాం. తొందరగా తీయాలి, తొందరగా మనం ముగించుకుందాం, ఎందుకంటే చాలా పెద్ద పాఠం ఇది. లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 5-6 వచనాలు. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ, 21వ అధ్యాయం 5-6 వచనాలు అందరూ చూడాలి. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. అదే సందర్భాన్ని మళ్ళా లూకా గారు రాస్తున్నారు. కొందరు ఏమంటున్నారట? అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయముల గురించి మాట్లాడుచుండగా. దేవాలయాన్ని యేసుక్రీస్తు వారికి ఎందుకు చూపిస్తున్నారు? అందమైన రాళ్లతో చేయబడింది, అలాగే అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచుండగా. చాలా అందంగా కట్టారు ఆ దేవాలయాన్ని, అర్పితములతో శృంగారింపబడి ఉంది కాబట్టి ఇదిగో ఈ దేవాలయాన్ని చూసావా అని యేసుక్రీస్తు వారితో చెబుతున్నారు శిష్యులు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 2వ వచనం చూడండి. అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా,
రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో నేను. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ నాకు చూపిస్తున్నారు కదా, చాలా అందంగా ఉందంటున్నారు కదా, ఇవన్నీ కూడా ఇక్కడ నిలిచి ఉండవు, రాతి మీద రాయి కూడా నిలిచి ఉండదు, అన్నీ పడద్రోయబడతాయి. అంటే ఈ దేవాలయం కూలగొట్టబడుతుంది అని చెప్తున్నాడు ఆయన. పడద్రోయబడుతుందంటే దేవాలయం ధ్వంసం చేయబడుతుంది అని అర్థం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఈ దేవాలయం ఉందనుకుంటున్నారా? ఒక గోడ మాత్రమే ఉంది, అక్కడ దేవాలయం లేదు. అక్కడ ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ, యూదులు. మీలో చాలామందికి తెలుసు. ఏమండి? పడద్రోయబడిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. 3వ వచనం అందరూ చూడండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేమని మాతో చెప్పమనగా. ఇక్కడ 3 ప్రశ్నలు అడిగారు శిష్యులు. ఏంటా ప్రశ్నలు? ఇవి ఎప్పుడు జరుగుతాయి? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, నీ రాకడ ఎప్పుడు జరుగుతుంది? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఈ యుగ సమాప్తి జరిగేటప్పుడు ఏం జరుగుతుంది? సూచనలు ఏంటి? 3 ప్రశ్నలు అడిగారు. ఏమండి? బాగా వినాలి అందరు కూడా. ఈ 24వ అధ్యాయాన్ని చాలామంది సరిగా చదవక, పరిశీలించక, గ్రహించక, అపార్థం చేసుకుని క్రీస్తు రెండవ రాకడ జరిగిపోయింది అని బోధిస్తున్నారు చాలామంది. ఏమండి? ఇక్కడ శిష్యులు 3 ప్రశ్నలు అడిగారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మొదటి ప్రశ్న. 2, నీ రాకడ ఎప్పుడు జరుగుతుంది? 3, ఈ యుగ సమాప్తి సూచనలు ఏంటి? యుగ సమాప్తి అంటే ఏమండి? 3 యుగాలు ఉన్నాయి. 1 పితరుల యుగం, 2 ధర్మశాస్త్ర యుగం, 3 క్రైస్తవ యుగం. ఏమండి? పితరుల యుగం అయిపోయింది. యేసుక్రీస్తు వారి కాలానికి ఏ యుగం నడుస్తుంది? ధర్మశాస్త్ర యుగం నడుస్తుంది. ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు కదా అందరూ. ధర్మశాస్త్ర యుగానికి సూచనలు ఏమిటి అని అడుగుతున్నారు వాళ్ళు. ఈ యుగ సమాప్తి అంటే ధర్మశాస్త్ర యుగానికి సూచనలు ఏమిటి? తర్వాత వచ్చే యుగం ఏంటి? క్రైస్తవ యుగం. ఏమంటే 3వ యుగం క్రైస్తవ యుగం. ఇంకా ధర్మశాస్త్రం ఉండదు. అక్కడి నుంచి ఏముంటుంది? క్రొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. కొత్త నిబంధన యుగం స్టార్ట్ అవుతుంది, క్రైస్తవ యుగం. ఇప్పుడు చూడండి, 3 ప్రశ్నలకు ఆయన కలిపి ఆన్సర్ చేస్తున్నాడు. యేసు వారితో ఇట్లా, నేను ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే అనేకులు నా పేరట వస్తారు. అనేకులు ఎలా వస్తారు? నా పేరట వస్తారు. నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. చాలామంది నేనే క్రీస్తునని వస్తారట. ఎప్పుడు? ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత చాలామంది ఇదిగో నేనే క్రీస్తుని అని వస్తారట. ఎందుకంటే క్రీస్తు అప్పుడు భూమి మీద ఉండడు కదా, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత నేనే క్రీస్తుని అనేక మంది యేసుక్రీస్తు వారి పేరట వస్తారట. వచ్చి మోసం చేస్తారట. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఏం జరుగుతుందట? యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? శిష్యులు చెప్తున్నాడు, మనకు కదా. ఇప్పుడు ఇదిగో ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, ఇదిగో అక్కడ రష్యాలో యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది. దాన్ని తీసుకొచ్చి దీనికి ముడిపెట్టకూడదు. మీరు కలవరపడకుండా చూసుకోండి అని ఎవరు చెప్తున్నాడు? శిష్యులు చెబుతున్నాడు. ఏమండి? అంటే మొదటి శతాబ్దంలోనే జరగబోయే వాటి గురించి చెబుతున్నాడు అనమాట. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మీకు అందరికీ వేదనలు వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయి. ఏమండి? శిష్యులు వేదన పడ్డారు కదా, భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు కదా వాళ్ళు. ఆ వేదనలన్నిటికంటే ముందు ఇదిగో ఇవన్నీ జరుగుతాయి. కరువులు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, జనం మీదకి జనం లెగుస్తారు, భూకంపాలు జరుగుతాయి అని చెప్పుకుంటూ వస్తూ అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. ఎప్పుడు? జనం మీదకి జనం లేచినప్పుడు, రాజ్యం మీదకి రాజ్యం లేచినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు. అప్పుడు
ఏం చేస్తారట? జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. చంపారా లేదా అపోస్తుల్ని? మొదటి శతాబ్దంలో రాళ్లతో కొట్టి చంపారు, రంపాలతో కోసి చంపారు, సింహాల భూమిలో వేశారు, తారు పూశారు, తగలబెట్టారు, భయంకరమైనటువంటి చిత్రహింసలు గురి చేసి తలక్రిందులుగా సిలివేసి మరీ చంపారు మొదటి శతాబ్దంలో అపోస్తుల్ని. అందుకే అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఏం చేస్తారు? అభ్యంతరపడతారట. ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులందరినీ చంపేస్తుంటే విశ్వాసులందరూ ఏం చేస్తారు? అభ్యంతరపడతారా? పడరండి. ఏంటి ఇలా జరుగుతుందేంటి, ఇలా చంపేస్తున్నారేంటి మన వాళ్ళందరినీ అని అభ్యంతరపడతారు. అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అదే సమయంలో అబద్ధ ప్రవక్తలు వస్తారట. శిష్యులందరినీ ఒక పక్క నుంచి చంపేస్తుంటే, క్రైస్తవులందరినీ చంపేస్తుంటే అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారట? ఏం పర్వాలేదు, దేవుడు మనల్ని కాపాడుతాడు, మీరేమి కంగారు పడకండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పి అబద్ధాలు బోధిస్తారనమాట. అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వచ్చి ఏం చేస్తారట? పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారును. అక్రమం పెరిగిపోద్ది, ప్రేమ తగ్గిపోద్ది అని చెప్తున్నాడు. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. అంతము అంటే లోకాంతం కాదు, తన జీవితాంతం. ఏమండి? తన మరణాంతం వరకు ఎవరైతే సహిస్తారో ఈ శ్రమలన్నీ కూడా, ఈ బాధలన్నీ కూడా, ఈ కష్టాలన్నీ కూడా ఎవరైతే సహిస్తారో వాళ్ళే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. యేసుక్రీస్తు వారు ఏమండి 3 ప్రశ్నలకు సమాధానాలు కలిపి చెప్తున్నారు. మనం బాగా గమనించి ఈ అధ్యాయాన్ని చదవాలి. ఒకటి, మొదటి ప్రశ్న ఏంటి? ఈ దేవాలయం ఎప్పుడు ధ్వంసం జరుగుతుంది? మొదటి ప్రశ్న. ఎప్పుడు జరుగును అన్నాడు కదా. రాతి మీద రాయి నిలవకుండా పడద్రోయబడినని మీతో చెప్తున్నాను అన్నాడు కదా. ఇవి ఎప్పుడు జరుగును అన్నారు. ఎప్పుడు జరుగుతాయి అనేది మొదటి ప్రశ్న. 2, నీ రాకడ ఎప్పుడు జరుగుతుంది? రెండో ప్రశ్న. 3, ఈ యుగ సమాప్తికి సూచనలేవి? 3 ప్రశ్నలకి ఆన్సర్ కలిపి చెబుతున్నాడు ఆయన. మనం విడదీయాలి, వీటిని సరిగా విభజించాలి. విభజించకుండా కలిపి చదివేసి కలగాపులగం చేసేసి ఈరోజు వాక్యాన్ని కలిపి చెరిపేశారు చాలామంది. ఏమండి? ఇక్కడ 14వ వచనం చూడండి. మరియు ఈ రాజ్య వార్త సకల జనములకు సాక్ష్యార్థమై దేశమందంతటా కాదు, లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. లోకానికి అంతం రావాలంటే రాజ్య వార్త ఎక్కడ ప్రకటించబడాలి? లోకమంది అంతటా ప్రకటించబడాలి అని చెప్పి 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుండుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగా. ఆల్రెడీ దానియేలు గారి ద్వారా దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడట. ఏమని? ఏమండి? పరిశుద్ధమైన స్థలంలో నాశనకరమైన ఏ వస్తువు ఒకటి నిలబెడతారు అని చెప్పి క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే దానియేలు గారి ద్వారా తెలియజేశాడట. ఎక్కడ తెలియజేశాడో చూద్దాం. చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. దానియేలు గ్రంథంలో 3 చోట్ల తెలియజేయబడింది. ఒకే చోట చూద్దాం. చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. 3 చూడాలంటే టైం సరిపోదు కదా. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం. అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగుచేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు. తీసారమ్మా? 11వ అధ్యాయం దానియేలు గ్రంథం 31వ వచనం. నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఒకవేళ తీయటం లేట్ అయితే 11వ అధ్యాయం 31వ వచనం చదివమ్మా. అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగు చేయు హేయమైన వస్తువును
నిలవబెట్టుదురు. అంటే దానియేలు గ్రంథంలో ఆల్రెడీ రాయబడిందా ఈ ప్రవచనం? రాయబడింది. ఇదే ప్రవచనాన్ని ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు జ్ఞాపకం చేస్తున్నారు. మత్తయి సువార్త 24:15 ఏమని చూడండి ఇప్పుడు ఒకసారి. 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. దానియేలు గారు ఆల్రెడీ చెప్పారా? క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమండి? నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలవబడుతుంది, దాన్ని చూడగానే మీరు చదువువాడు గ్రహించునుగాక అన్నాడు. ఇంతకీ నాశనకరమైన హేయ వస్తువు ఏంటి, పరిశుద్ధ స్థలం ఏంటి అనేది మనకు తెలియాలి. నాశనకరమైన హేయ వస్తువు ఏంటో చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం. మనలో ఇక్కడికి వద్దాం, మత్తయి సువార్త 24కి వద్దాం. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము 14-15 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటును ఉంచేవాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలు అందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. తీసారా? ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడు లేవీయులు యెహోవాకు హేయముగా, ఎవరికి హేయముగా? యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున ఉంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. అంటే దేవునికి హేయమైనది ఏదనమాట? శిల్పకారుడు, శిల్పి అంటే శిల్పకారుడు తన చేతులతో చెక్కినటువంటి విగ్రహం లేదా పోత పోసినటువంటి పోత విగ్రహం ఎవరికి హేయమైనది? దేవునికి హేయమైనది. ఏమండి? ఇప్పుడు దానియేలు గారి ద్వారా చెప్పబడినటువంటి హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగానే చదువువాడు గ్రహించునుగాక అన్నాడు. ఇప్పుడు శిల్పకారుడు తన చేతులతో చెక్కినటువంటి ఒక విగ్రహాన్ని కానీ పోత పోసిన విగ్రహాన్ని కానీ పరిశుద్ధ స్థలంలో నిలబెట్టడం చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఏమంటే ఎప్పుడైతే ఈ మనిషి చేతులతో చేసినటువంటి శిల్పాన్ని తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో నిలబెడతాడో అది చూసిన వెంటనే దానియేలు గ్రంథంలో దానియేలు గారి ద్వారా వ్రాసినటువంటి ప్రవచనం చదివిన వాడు ఏం చేయాలంట? గ్రహించాలట. దానియేలు గారి ద్వారా దేవుడు ముందే తెలియజేశాడు కదా, అది ఇదే అన్నమాట అని గ్రహించాలట. ఇంతకీ పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? ఏమండి? పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంది? అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం. పరిశుద్ధ స్థలం అంటే ఏంటో చూద్దాం. 21-28. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 28. ఇశ్రాయేలీయులారా సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రములకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు వాక్యం చెప్పడానికి వెళ్ళారు. ఏమండి? అప్పుడు కొంతమంది ఆయన పట్టుకుని మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇప్పుడు చూడండి మరలా అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 28వ వచనం అందరూ చూడాలి. 21-28. అమ్మ తీయలేకపోతే నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. అమ్మ 21-28. ఇశ్రాయేలీయులారా సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రములకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే. ఎవరు? పౌలు గారు. ఏమండి? ఏం చేస్తున్నాడట? అంతటను అందరికీ విరోధముగా బోధిస్తున్నాడట. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. దేవాలయంలోనికి ఎవరిని తీసుకొస్తున్నాడట? గ్రీసు దేశస్థులను తీసుకొస్తున్నాడట. ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. అంటే పరిశుద్ధ స్థలం దేన్ని అనుకుంటున్నారు వీళ్ళు? దేవాలయాన్ని పరిశుద్ధ స్థలం అనుకుంటున్నారు. అంతే కదా?
నిజానికి దేవాలయం పరిశుద్ధ స్థలమే ఒకప్పుడు. ఏమండి, ఒకప్పుడు పరిశుద్ధ స్థలం ఏదే అంటే సొలొమోను గారు కట్టించినటువంటి ఆ దేవాలయం పరిశుద్ధ స్థలంగా ఇశ్రాయేలీలు అందరూ కూడా భావించేవారు, క్రీస్తు రాకడ వరకు కూడా. ఏమండి, మొదటి శతాబ్దంలో కూడా పరిశుద్ధ స్థలంగా పిలువబడింది దేవాలయం. ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఏది మరి? ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఏది అని మనం ఆలోచించగలిగితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. యేసుక్రీస్తు వారి గురించి చెప్పండి మాట ఇది. 9వ అధ్యాయం 12వ వచనం అందరూ చూడాలి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఏమంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమం రాయబడింది కదా. ప్రపంచ ప్రజల పాపాల కోసం తన స్వరక్తాన్ని చిందించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకే తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడంట ఆయన. పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం చూడండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఆ పదం చాలా జాగ్రత్తగా చూడాలి, అందరూ చూడాలి. 24వ వచనం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన అంటే మనుషుల చేతులతో చేసిన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంటే ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉందన్నమాట? భూమి మీద ఉన్నటువంటి దేవాలయాలలో లేదు, భూమి మీద ఉన్నటువంటి మందిరాలలో పరిశుద్ధ స్థలం లేదు. మరి ఎక్కడుంది? పరలోకమే పరిశుద్ధ స్థలం. ఒకప్పుడు ఎక్కడుంది? యెరూషలేములో దేవాలయమే. యెరూషలేములో సొలొమోను గారు కట్టించిన దేవాలయంలో ఉంది పరిశుద్ధ స్థలం. ఏమండి, కనుక ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఎక్కడుంది అంటే పరలోకమే పరిశుద్ధ స్థలం. ఇప్పుడు యెరూషలేములో దేవాలయంలో ఏమి నిలబెట్టారన్నమాట వీళ్ళు? నాశనకరమైన హేయ వస్తువును నిలిచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అన్నాడు. అంటే మొదటి శతాబ్దంలో కొంతమంది ఏం చేశారంటే నాశనకరమైన హేయ వస్తువు అంటే మనిషి చేతులతో చేసినటువంటి ఒక విగ్రహాన్ని లేదా ఒక పోతపోసిన విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ దేవాలయంలో నిలబెట్టారు. అది చూడగానే చదువువాడు గ్రహించునుగాక అన్నాడు అనమాట. ఇప్పుడు రండి 24వ అధ్యాయానికి. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 16వ వచనం. యోదయలో ఉండివారు కొండలకు పారిపోవాలెను. ఎందుకంటే దేవాలయంలో నాశనకరమైన హేయ వస్తువు నిలబెట్టారు. అలాగే యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులందరినీ చంపేస్తున్నారు. క్రైస్తవులు అనబడిన వారందరినీ కూడా చంపేస్తున్నారు మొదటి శతాబ్దంలో. ఇప్పుడు యోదయాలో ఉండేవారు ఏం చేయాలట? కొండలకు పారిపోవాలి. ఇండియాలో ఉన్న వాళ్ళు కాదు. ఏమండి, ఎక్కడున్న వాళ్ళు? యోదయాలో ఉన్న వాళ్ళంటే మొదటి శతాబ్దంలో జరుగుతున్న సందర్భం ఇది. యెరూషలేములో క్రీస్తు శకం 70లో బాగా వినాలి. క్రీస్తు శకం 70లో టైటస్ అనే రోమా చక్రవర్తి ఇదిగో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా చిత్రహింసలు గురి చేశాడు. అపోస్తులందరినీ కూడా చాలామందిని చంపించడం జరిగింది. ఆ సందర్భాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. యోదయాలో ఉండివారు కొండలకు పారిపోవాలెను. మిద్దె మీద ఉండివాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. యోదయాలో ఉన్నవాడేమో కొండలకు పారిపోవాలి, ఇంట్లో మిద్దె మీద ఉన్నవాడేమో కిందకి ఏదైనా తీసుకోవడానికి దిగకూడదు. ఎందుకు? దిగాడంటే చంపేస్తారు. ఏమండి, యోదయలో ఉన్నవాడు యోదయలో ఉంటే చంపేస్తారు. కాబట్టి కొండలకు పారిపోవాలి. మిద్దె మీద ఉన్నవాడేమో కిందకు దిగకూడదు. పొలములో ఉండివాడు తన బట్టలను తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. పొలములో ఉన్నవాడు బట్టలు తీసుకెళ్తాను అని ఇంటికి రాకూడదు. ఎందుకు? బతుకుంటే బట్టల తర్వాత కొనుక్కోవచ్చు. ఏమండి, బట్టలు తీసుకెళ్తాను నేను, నా దగ్గర బట్టలు ఏమి లేవు కట్టుకోవటం, కానీ ఇంటికి వచ్చేయడానికి ఏమవుతాడు? చంపేస్తారు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో భయంకరమైనటువంటి చిత్రహింసలు గురి చేశారు క్రైస్తవ్యాన్ని. అపోస్తులందరినీ చంపేశారు. క్రైస్తవుడు అనేవాడిని కనబడితే చంపేసేవారు. అందుకే
ఏం చేయకూడదట? పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చే వారికి శ్రమ. గర్భిణులకు పాలిచ్చే వారికి, గర్భిణులు పారిపోగలరా? పారిపోలేరు. పిల్లలను కనేసినటువంటి బాలింతరాలు పారిపోగలరా? చంటి పిల్లలను సంకనేసుకుని పారిపోలేరు. అందుకే పాలిచ్చే వారికి గర్భిణులకు శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవటకు చలికాలం అందైనను విశ్రాంతి దినం అందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. మీరు పారిపోవటానికి చలికాలం అందైనను విశ్రాంతి దినం అందైనను సంభవింపకూడదని ప్రార్థన చేయండి అన్నాడు. ఈ శ్రమ ఎప్పుడు రాకూడదట? చలికాలంలో రాకూడదు. ఎందుకంటే విపరీతమైన చలి ఉంటుంది కదా, పారిపోలేరు. ఎక్కడ ఉంటారు పారిపోయి? ఏమండి? విశ్రాంతి దినాన్ని రాకూడదు. ఎందుకంటే విశ్రాంతి దినాన్న మీరు ఇంత దూరం మాత్రమే నడవాలని ఒక ఆజ్ఞ జారీ చేశాడు దేవుడు. ఎక్కువ దూరం నడవకూడదు విశ్రాంతి దినాన్ని. కాబట్టి చలికాలం అందైనను విశ్రాంతి దినం అందైనను సంభవింపకుండా వాళ్ళని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి శ్రమ కలగలేదట, ఇక మీద కూడా కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడిను. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు. ఏమంటే ఆ దినాలు, ఈ శ్రమ దినాలు దేవుడు తక్కువ చేస్తేనే ఎవరైనా తప్పించుకుంటారు. ఒకవేళ ఆ దినాలు ఎక్కువ రోజులు కొనసాగాయి అనుకోండి, ఎవడు కూడా తప్పించుకోలేడు, అందరూ కూడా హతమార్చబడతారు అని చెప్తున్నాడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఎవరు ఏర్పరచబడిన వారు? ఏమండి? ఏర్పరచబడిన వారు ఎవరు? సంఘంలోకి వచ్చిన వారే ఏర్పరచబడిన వారు. ఏమండి? ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు క్రీస్తు ఇదిగో ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్తే ఏం చేయకూడదట? నమ్మకూడదు. ఏమండి? అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అబద్ధపు క్రీస్తు వస్తారంట అప్పుడు. ఎందుకంటే ఒరిజినల్ క్రీస్తు ఉన్నాడు కదా అప్పుడు భూమి మీద. అప్పటికి ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి పరలోకానికి వెళ్ళిపోతాడు. ఒరిజినల్ క్రీస్తు భూమి మీద ఉన్నాడు కదా. అప్పుడు ఏ క్రీస్తులు వస్తారు? అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని, ఏర్పరచబడిన వారంటే ఎవరు? సంఘంలోకి వచ్చిన వారు, సంఘస్థులని, మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని ఏం చేస్తారట? మోసపరచుటకే గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, ఇదిగో ముందుగా మీతో చెప్పి ఉన్నాను. ఈ చిత్రహింసలన్నీ జరుగుతాయని, ఈ శ్రమలన్నీ సంభవిస్తాయని ముందుగానే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? చెప్పారు. దీని గురించి లోకా సువార్తలో లోకా గారు కొంచెం వివరంగా రాశారు. ఒకసారి అది చూసి మనల్ని ఇక్కడికి వద్దాం. లోకా సువార్త, లోకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం. లోకా గారు దీని గురించి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ సందర్భాన్ని ఇంకా వివరంగా తెలియజేశారు. లోకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనం నుంచి 44వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లరా. లోకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనం నుంచి 44వ వచనం వరకు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. అందరూ తీసారా అమ్మా? లోకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం అందరూ చూడాలి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఏ పట్టణం? యెరూషలేము పట్టణం. ఏమండి? యెరూషలేము పట్టణానికి వచ్చి దాన్ని చూసి ఏం చేశారంట? ఆయన ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడంటారు? ఆ పట్టణానికి సంభవించబోయే భయంకరమైనటువంటి శ్రమలో ఆయన తెలుసు కాబట్టి ఆ పట్టణాన్ని చూసి ఆ పట్టణం విషయమై ఏడ్చాడట. ఎందుకంటే గర్భిణీ స్త్రీలను చంపేస్తారు, అంటే అపోస్తులందరినీ చంపేస్తారు, మొదటి శతాబ్ద క్రైస్తవులందరినీ కూడా చిత్రహింసలకు గురి చేస్తారు. కాబట్టి ఆ పట్టణాన్ని చూశాడు. ఆ పట్టణం విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీ ఎడల నీకెంతో మేలు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటే నీకు మేలు.
ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవట్లేదు యేసుక్రీస్తు వారే లోకరక్షకుడిని, ఆయనే రాబోయే మెస్సయ్య అని తెలుసుకోవట్లేదు. అందుకే ఈ దినమందు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలలో నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనయ్యని దినములు వచ్చినని చెప్పాను. చూసారా, యెరూషలేము నాశనం ఎలా జరగబోతుందో యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారా లేదా? యెరూషలేములో ఎలాంటి భయంకరమైన శ్రమలు సంభవిస్తాయో, యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులను అపోస్తులను ఎంత భయంకరంగా చిత్రహింసలు గురి చేసి చంపుతారో ముందుగానే యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఏమంటే ఆ పదం చూడండి మరలా 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలంలో నువ్వు ఎరగలేదు గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి మొత్తం రౌండప్ చేసేస్తారు. నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపేస్తారు వాళ్ళందరినీ కూడా. ముందు చెప్పాడు యేసుక్రీస్తు వారు, నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చినని చెప్పాను. రాతి మీద రాయి అంటే యెరూషలేము దేవాలయం ఏం చేస్తారు? ధ్వంసం చేసేస్తారు, కోలగొట్టేస్తారని చెప్పాడు. కోలగొట్టేశారు. కాబట్టి ఇదిగో నేను ముందుగా మీతో చెప్పి ఉన్నాను అన్నాడు. చూడండి 24:25 మత్తయి సువార్త 24:25. మత్తయి సువార్త 24:25. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ముందే చెప్పాడు ఆయన యెరూషలేము నాశనం గురించి. ఏమండి? చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడి ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. పీనుగు ఎక్కడైతే ఉంటుందో గద్దలు అక్కడికి పోగవుతాయి. ఇదిగో క్రీస్తు అరణ్యంలో ఉన్నాడంటే మీరు అక్కడికి వెళ్ళిపోతారేమో, పోగైపోతారేమో, అక్కడ వెళ్ళకండి. ఇదిగో లోపల గదిలో ఉన్నాడు అంటే నమ్ముతారేమో, నమ్మకండి అని చెబుతూ పీనుగు ఎక్కడ ఉండునో గద్దలు అక్కడికి పోగవుతాయి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఇక్కడ వరకు 28వ వచనం వరకు ఏం చెప్పాడంటే ఆయన యెరూషలేము నాశనం గురించి చెప్పాడు ఆయన. ఏమండి? ఇప్పుడు ఆయన రాకడ గురించి చెప్తున్నాడు చూడండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, యెరూషలేము దినముల శ్రమ ముగిసిన వెంటనే అన్నాడు. వెంటనే ఏం జరుగుతుందంట? చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశమును నక్షత్రములను, ఆకాశమందల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చి చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బోరతోనూ తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేతురు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముతాడట, చంద్రుడు కాంతినివ్వడట. అప్పుడు యేసుక్రీస్తు వారు రాకడ జరుగుతుందంట. మరి జరగలేదండి. ఏమండి? అర్థమవుతుందండి? ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అన్నాడు కదా. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అంటే దేవునికి ఒక దినం ఎన్ని దినాలతో సమానం? ఏమండి? ప్రభువు దృష్టికి ఒక దినం 1000 దినాలతో సమానం, 1000 దినాలు ఒక దినంతో సమానం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది అన్నమాట. ఏమన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు దృష్టికి ఒక దినం 1000 దినం ఇవ్వాలను, 1000 దినాలు ఒక దినం ఇవ్వాలను ఉన్నాయన్నాడు. కాబట్టి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అంటే వెంటనే అని కాదు. కనుక యేసుక్రీస్తు వారు రాకడ గురించి తెలియజేస్తూ అంజూరపు చెట్టు నుంచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుతూ చూచినప్పుడు, మీరు ఈ సంగతులన్నీ అంటే ఏ సంగతులు? 15వ వచనం నుంచి 28వ వచనం వరకు చెప్పినటువంటి సంగతులన్నీ జరగటం మీరు చూసినప్పుడు ఏం చేయాలన్నాడు? ఆయన మీ సమీపంలోనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మొదటి శతాబ్దంలో జరుగుతాయి. అవన్నీ మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏం చేస్తారనమాట?
శిష్యులు కల్లారా చూస్తారు. ఇవన్నీ జరుగుట మీరు చూసే వరకు, ఆ పదం అందరూ చూడాలి, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ తరం అన్నాడు. ఏ తరం? ఏమంటే మొదటి శతాబ్దంలో బ్రతుకున్నటువంటి ఆ తరం. అర్థమవుతుందా? ఇవన్నీ ఏ తరానికి సంబంధించినవి? మొదటి శతాబ్దంలో బ్రతుకున్న వారి తరానికి సంబంధించినవి. ఏమండి ఇక్కడ క్రీస్తు రెండవ రాకడను మొదటి శతాబ్దంలో యెరూషలేములో జరిగే ఆ భయంకరమైనటువంటి ఆ సంఘటనలను కలిపి చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇదిగో అవన్నీ ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే క్రీస్తు రాకడ జరుగుతుంది అన్నాడు కదా, జరిగిపోయింది క్రీస్తు రాకడ, ఇంకా లేదు అంటున్నారు చాలామంది. ఏమండి యెరూషలేములో జరిగినటువంటి ఆ సంఘటనలు అలాగే క్రీస్తు రాకడ కలిపి చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అన్నారు, నీ రాకడ ఎప్పుడు జరుగుతుంది అన్నారు, అలాగే ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటని అడిగారు. అందుకే 3 ప్రశ్నలకి ఆన్సర్ కలిపి చెప్తున్నాడు. అందుకే అర్థం కాలేదు వాళ్ళకి. మీకు ఉదాహరణకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 58 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 58 మీకు అర్థం కావటానికి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 58. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఎవరిని? స్తెఫను గారిని. పట్టణపు వెలుపలికి తీసుకెళ్ళిపోయారట, రాళ్లతో కొట్టారట, చంపేశారట, చచ్చిపోయాడట. ఏమ్మా కిందకు చదవండి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఇదేంటి 58వ వచనంలో ఆల్రెడీ కొట్టారు, చచ్చిపోయాడు అని ఉంది కదా, మరి కింద మరలా ప్రార్థన చేయడానికి బతికొచ్చాడా? అర్థమవుతుందండి పాయింట్. పైన 58వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఆల్రెడీ రాళ్లతో కొట్టేశారు, చంపేశారు అని రాయబడింది. కింద వచనంలో ఏం రాయబడింది? ఏమండి? ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని మన స్తెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అంటే ప్రార్థన చేయడానికి మళ్ళీ బతికొచ్చాడా? కాదు. అంత సందర్భం అంతా ఒకటే, కానీ మనం జాగ్రత్తగా విభజించి అర్థం చేసుకోవాలి. అంటే చనిపోతున్న సమయంలోనే ప్రార్థన చేశాడు. ఏమండి చచ్చిపోయి మళ్ళీ తిరిగి బ్రతికి ప్రార్థన చేయట్లేదు. అక్కడ చనిపోతున్న సమయంలోనే ప్రార్థన చేశాడు. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 28వ వచనం వరకు యెరూషలేము నాశనం గురించి చెప్పాడు. తర్వాత 29వ వచనం నుంచి 30వ వచనం నుంచి 34వ వచనం వరకు మరలా ఆయన రాకడ గురించి తెలియజేశాడు. మరలా 34వ వచనంలో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అన్నాడు? జరుగు వరకు ఈ తరము గతింపదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా అన్నాడు. అంటే ఆ యెరూషలేములో జరిగే అన్నీ కూడా జరిగే వరకు కూడా ఈ తరము గతింపదు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు రాకడనేది ఇంకా జరగలేదు. ఏమండి అక్కడ ఏం జరిగిందంటే యెరూషలేము నాశనం జరిగింది. ఒకవేళ యేసుక్రీస్తు వారు రాకడ జరిగిపోతే మరలా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి ఏ దూత అయినను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములలో ఎలాగుండెనో మనుషు కుమారుని రాకడియు అలాగే ఉండును. జలప్రలయమునకు మొదటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుని పోయే వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడి ఉండును. ఒకవేళ మనుష్య కుమారుని రాకడ జరిగిపోతే, క్రీస్తు రాకడ జరిగిపోతే మరలా ఇక్కడ యేసుక్రీస్తు వారి రాకడ ఎలా ఉంటుందో చెప్తున్నారు చూడండి. జలప్రయాణానికి ముందు దినములలో జనులు ఎలా ఉన్నారు? తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లికిచ్చుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నారట. మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. ఆ కాలం అంటే ఏ కాలమున? యేసుక్రీస్తు వారు వచ్చే రెండవ రాకడలో పొలంలో 2 ఉంటారు. ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలు విసిరిచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును.
కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ప్రభువు ఏదైనా వస్తాడో మీకు తెలియదు కాబట్టి మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. అంటే క్రీస్తు రాకడ జరిగిపోయిందా, జరగబోతుందా? జరగబోతుంది. క్రీస్తు రాకడ కోసం మన అందరం సిద్ధపాటు కలిగి ఉండాలన్నాడు. చూడండి కింద 44 వచ్చిన చూడండి. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధముగా ఉండుడి. మనిషి కుమారుడు మనం అనుకోనని గడియలో వస్తాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. కాబట్టి క్రీస్తు రాకడ ఇంకా జరగలేదు. క్రీస్తు రాకడ జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? క్రీస్తు వస్తే ఏం జరుగుతుందో చూస్తారా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాలు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-12 వచనాలు కలిసి ఉంటాయి చూడండి త్వరగా. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. యేసుక్రీస్తు ప్రభువుల వారు రెండవ రాకడలో ఏం జరుగుతుందంటే మొత్తం పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి, అన్నీ కరిగిపోతాయి, కాలిపోతాయి, బూడిదైపోతాయి అని చెప్తున్నాడు. భూమి మీద ఉన్న కృత్యములను కాలిపోవును అన్నాడు. ఇవన్నీ లయమైపోతాయి అన్నాడు. అందుకే యాకోబు గారి ద్వారా ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడి వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక అన్నాడు. అంటే ప్రభువు రాక సమీపిస్తుందా? సమీపిస్తుంది. ఏం చేయాలి? మనం ఓపికతో ఉండాలి. ఒక రైతు ఒక భూఫలం కోసం ఎలాగైతే ఓపికతో ఎదురు చూస్తాడో 6 నెలలు, అలా మనం కూడా ప్రభువు రాకడ కోసం ఏం చేయాలి? ఓపికతో ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో వాక్యపఠనం చేసుకున్నాం కదా, ముగించేసుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చూడండి. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపముల నిమిత్తము భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రత్యక్షం అవుతాడా? రెండోసారి ప్రత్యక్షం అవుతాడు. రెండవ రాకడ ఉంది, ఓపికతో ఉండండి, సిద్ధపట్టు కలిగి ఉండండి అని చెప్పి వాక్యం చెబుతుంటే రెండవ రాకడ జరిగిపోయిందని చాలామంది మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని అపార్థం చేసుకుని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బోధిస్తున్నారు. ఇంత వివరంగా ఎవడు చెప్పడండి మీకు? ఏమండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు రాకడ వరకు మనం ఎలా ఉండాలి? సిద్ధం కలిగి ఉండాలి. అందుకే మరలా చూడండి మాట, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము, తన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. కాబట్టి యేసుక్రీస్తు వారు రెండవసారి ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఆయన కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి, అలాగే సిద్ధపాటు కలిగి ఉండాలి, అలాగే మనం క్రీస్తు రాకడ కోసం ఓపికతో ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తు రాకడ అనేది ఇంకా జరగలేదు. క్రీస్తు రాకడ జరిగితే మొత్తం ఈ అనంతమైన విశ్వం అంతా కూడా ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది అని చెప్పి, లోకానికి అంతం జరుగుతుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తు రాకడ అనేది ఇంకా జరగలేదు, జరగబోతుంది. క్రీస్తు రాకడ జరగలేదు, జరగబోతుంది అనే సంగతిని అందరూ గ్రహించాలని, సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.